జిల్లాలో డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నిరోధనం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా సమాయత్తమై ఆ యొక్క సమస్యను పరిష్కరించే దిశలో పయనించాలని మన సమాజ కోరుకుంటూ, మరి చాలా ప్రమాదకరమైనటువంటి విషయం కాబట్టి దాన్ని నిరోధించే దిశల భాగంగా ప్రతి ఒక్కరు పాటించాలి. ఈ యొక్క కార్యక్రమంలో ఆర్డీఓ గారు కూడా పార్టిసిపేట్ అయ్యారు. గౌరవ అదనపు పాలనాధికారి గారు, డిఈఓ గారు, అలాగే డిఎంఎడ్హెచ్ఓ అధికారి గారు, అలాగే వివిధ శాఖల ఆదివ మేడం గారికి, చేసినటువంటి సమన్వయ అధికారులందరికీ, జిల్లా అధికారులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. జిల్లా సంక్షేమ అధికారి గారికి, అలాగే వివిధ శాఖలు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వేదికపైకి ఆశలు కావాల్సిందిగా ఆహ్వానం పంపుతున్నాం. అలాగే సాదర స్వాగతం. అలాగే స్థానిక పీడీఓలు, టీడీఓలు, అలాగే సుబ్రహ్మణ్యులు, డీసీపీఓ మురళి గారు వేదికపైకి రావాల్సిందిగా సాదర స్వాగతం. ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్ష వహించాల్సిందిగా జిల్లా సంక్షేమ అధికారి గారికి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈరోజు జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి, మరి ఇక్కడికి వచ్చిన డిఎంఎడ్హెచ్ఓ గారికి మరియు డిఈఓ గారికి, జిల్లా అధికారులకు, ఎస్పీ మేడం వాళ్ళకు, మరి అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ శాఖకు, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, డిజబుల్ అండ్ సీనియర్ సిటిజన్, ట్రాన్స్జెండర్స్ డిపార్ట్మెంట్ వారికి, మరియు వివిధ శాఖలను స్కూళ్ళ నుండి వచ్చిన పిల్లలకు, టీచర్స్కు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమము నిర్వహించడానికి వచ్చి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు మీడియా మిత్రులకు ధన్యవాదాలు. మరియు ఇక్కడ మాదక ద్రవ్యాల నుండి నిర్మూలన, ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం డ్రగ్స్కు మరియు అన్నిటికీ బలి అయిపోయే కుటుంబాలు అన్నీ కూడా విచ్ఛిన్నం కావడం జరుగుతుంది. మరియు ప్రజల యొక్క ఆరోగ్యాలు దెబ్బతినడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ ద్వారా మరి స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు చాలా దానికి బానిసలైపోతున్నారు. కాబట్టి అందరూ అవగాహన పెంచుకోవాలి. అవగాహన పెంచుకొని దాన్ని మానేయాలని కోరుతున్నాను. మరి చాలా మటుకు అత్యాచారాలు జరగడము, ట్రాఫికింగ్ జరగడము, ఇట్లాంటి కుటుంబాల్లో భార్యాభర్తల గొడవలు, త్రాగుడుకు బానిసై అందరూ కూడా వీటికి బానిసలు అవుతున్నారు. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా, ప్రతి అంగన్వాడీ టీచర్లు కోరుతున్నాను, ప్రతి డిపార్ట్మెంట్ కూడా వారి వారి శాఖలలో ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అందరికీ తెలియజేయాలని మా డిపార్ట్మెంట్ ద్వారా కోరుతున్నాను. ముఖ్యంగా టీడబ్ల్యూ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి డ్రగ్స్కి వ్యతిరేకంగా నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమం భాగంగా అదనపు పాలనాధికారి గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా సాదర స్వాగతం సార్. ఈరోజు అంతర్జాతీయ యాంటీ డ్రగ్ డేగా జరుపుకుంటున్నాము. నిర్మల్ జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్లు గౌరవ అదనపు కలెక్టర్ గారి నేతృత్వంలో ఇక్కడ యాంటీ డ్రగ్ డే జరుపుకుంటున్నాము. ఇందులో స్టేక్ హోల్డర్స్ అయిన డిఎంఎడ్హెచ్ఓ గారు, డిఐఓ గారు, ఈడబ్ల్యూ గారు, వివిధ కళాశాల నుంచి, పాఠశాల నుంచి మత్తు పదార్థాలన్నిటి కూడా, ఈవెన్ పాఠశాల స్థాయిలో చాక్లెట్లో కూడా గంజాయి సప్లై చేయబడుతుంది.
ఈ మధ్యలో పోలీస్ శాఖ వారు చాలా అప్రమత్తమై ఈ యొక్క వివిధ చాక్లెట్ రూపంలో కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాయి మనకి దృష్టాంతాలు కనబడుతున్నాయి. కాబట్టి పాఠశాల స్థాయిలో మనము యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కనుక చేస్తే డెఫినెట్గా చాలా ట్రాన్స్ఫార్మేషన్ వస్తుందన్న ఉద్దేశంతో శివాజీ చౌక్లో హ్యూమన్ చైన్ కూడా ఫామ్ చేయడం జరిగింది, ర్యాలీలు కూడా తీయడం జరిగింది. ఇక్కడ మేజర్గా చాలా మానసికంగా చాలా ఇల్యూజన్స్ రావడం జరుగుతుంది. అన్నిటిగా విద్యా సంస్థల్లో కనుక మనం ఒక క్యాంపెయిన్ కనుక నిర్వహిస్తే చాలా చేంజ్ వస్తుందన్నది మనకు అందరికీ తెలిసింది. కాబట్టి ఈ దినం మన గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో ఒక ప్లెడ్జ్ నిర్వహిస్తాం. మేము యాంటీ డ్రగ్ మీద ఒక ప్లెడ్జ్ అన్నది మనం అందరం కూడా ప్రతిజ్ఞ పూనుతాము. ఈ సందర్భంగా ఇక్కడ చేసిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు జిల్లా అధికారులందరికీ మరియు డ్రగ్స్ ర్యాలీకి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మనకి ఏంటి అనేది మనం ఫస్ట్ చూసుకుంటే ఏదైనా పదార్థం ఎనీ సబ్స్టాన్స్ ఈజ్ ఏ డ్రగ్. పిల్లలు ఉన్నారు కాబట్టి మంచిగా అర్థం చేసుకోండి. తోయక ఏమి ఒక గోల్ లేకుండా ఒక అర్థం పర్థం లేకుండా టైం పాస్కి మొదలైంది చివరికి ఏమవుతుంది అంటే ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి టైం పాస్కి ఏం చేయాలనో బోర్ కొడుతుంది అని చెప్పేసి తాగటము, టైం పాస్కి సిగరెట్ మొదలెట్టి గంజాయి తాగటము, గుట్కా తినటము, ఇట్లా బంగుకి సంబంధించినటువంటి ఈ చాక్లెట్స్ తినటము ఇలా మొదలయ్యి చివరికి అది అక్కడితోటి ఆగదు. అది దాని అంతిమంగా ఏమవుతుందంటే కంప్లీట్ ఈరోజు యాంటీ డ్రగ్ అనగా మాదక ద్రవ్యాలకి వ్యతిరేక దినము ఇంటర్నేషనల్గా జరుపుకుంటున్నాం. దీనికి ఈ ర్యాలీకి విచ్చేసిన అడిషనల్ కలెక్టర్, DWO, DMHO, DAO అండ్ మిగిలిన అధికారులు, మీడియా మిత్రులు, స్టూడెంట్స్ అందరికీ నా అభినందనలు ర్యాలీలో పాల్గొన్నందుకు. ఈ యాంటీ డ్రగ్స్ గురించి ఇప్పుడు మనకి DMHO గారు, DAO గారు చాలా బాగా వివరించారు. దాని వలన దుష్పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా చెప్పారు. ప్రతిదీ కూడా ఏదైనా సరే మోతాదుకు మించి తీసుకుంటే అది మనకి అతి అవుతుంది. సో అది ఒక డ్రగ్ కింద అవుతుంది. లైక్ మనం తీసుకునే పెయిన్ కిల్లర్సే కాదు, పిల్లలు అల్లరి మానిపించాలని ఏవో చిప్స్ తినిపించడం, ఇవి అన్నీ కూడా అట్లాగే వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు, మళ్ళీ అవి కూడా మానరు. సో ఏదైనా సరే మోతాదుకు మించి అనేది తీసుకోకూడదు, కంట్రోల్లో ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు డ్రగ్స్ అనేవి అంతకుముందు బయట బార్లలో అక్కడ పబ్స్లో అక్కడ ఉండేవి బయట సిటీస్లోను. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో కూడా వ్యాపించి డ్రగ్ మాఫియా అనేది ఇక్కడ దాకా వచ్చేసింది. పిల్లలందరికీ కూడా అలవాటు చేస్తున్నారు. పిల్లలందరికీ కూడా చాక్లెట్లని లేకపోతే ఇంకా వాళ్ళు ఏం వాడితే వాటిలో కొంచెం కొంచెం కలిపి అలవాటు చేస్తున్నారు. సో మీరు ఏదైనా సరే తీసుకునేటప్పుడు స్నాక్స్ విషయంలో స్కూల్ దగ్గర కానీ చుట్టుపక్కల తీసుకునే చోట జాగ్రత్తగా ఉండండి, వాటిని కంట్రోల్లో ఉంచండి. ఈ విధంగా అంగన్వాడీలు, ఆశా వర్కర్సు, ఇంకా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళందరి కంట్రోల్లో రూరల్ ఏరియా మొత్తం అన్ని ఫ్యామిలీస్ వాళ్ళకి తెలిసి ఉంటాయి. సో వీళ్ళందరూ కూడాను వాళ్ళ కంట్రోల్లో ఉండే ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా పిల్లలకి అవేర్నెస్ బాగా కల్పించాలి. పోలీసులు కూడా ఈ విధంగా డ్రగ్స్ అన్నింటినీ కూడా రైడ్ చేసి అన్నీ పట్టుకొని పిల్లల్లో కూడా పరివర్తన కలగజేయాలి. స్కూల్స్ చుట్టుపక్కల ఉండే ఇలాంటి అమ్మే వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయాలి. అందరూ కూడా డ్రగ్స్కి బానిసలు అవ్వకుండా మంచి భవిష్యత్తు మీరు అందుకుంటారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను.